ఓకే. సో హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఇది ఫస్ట్ చాప్టర్ మ్యాథమెటిక్స్లో. సో ఈ చాప్టర్లో మనకి బోర్డ్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ రిలేషన్. వాట్ ఈస్ ద రిలేషన్? రిలేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్? సో ఫంక్షన్స్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ రిలేషన్స్ అర్థం చేసుకోవాలి. ఓకే. సో రిలేషన్ మీన్స్, సపోజ్ ఒక రిలేషన్ కావాలంటే ఫస్ట్ మనకి how many elements you can link from one set to another set we have to know. That is called Cartesian product of the sets. So before knowing know this relation, first you have to know the Cartesian product of two sets. Suppose you take Cartesian product of two sets. Cartesian product of two sets which will give for us ఒక సెట్లోని ఎలిమెంట్స్ ఇంకో సెట్లో ఉన్న ఎలిమెంట్స్తో ఎన్ని రకాలుగా కనెక్ట్ అవ్వగలవు, రిలేట్ అవ్వగలవు. సపోజ్ మనకి సెట్ ఏ ఉంది. సెట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 ఉందనుకుందాం. సెట్ బి ఈక్వల్ టు ఏ, బి ఉందనుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనకు కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ సెట్స్ కావాలంటే సో ఏ క్రాస్ బి తీసుకోవాలి. అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్తో ఎలా కనెక్ట్ అవ్వగలవు, ఎన్ని కనెక్షన్స్ పాసిబుల్. చూడు, ఎన్ని కనెక్షన్స్ పాసిబుల్. 1 కెన్ కనెక్ట్ టు ఏ కదా, 1, ఏ. 1 కెన్ కనెక్ట్ టు బి ఆల్సో, 1, బి. నెక్స్ట్ 2 కెన్ కనెక్ట్ టు ఏ, 2, ఏ. 2 బితో కూడా కనెక్ట్ అవుతుంది. 3 ఏతో కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ 3 ఆల్సో బితో కనెక్ట్ అవ్వచ్చు. So this is the relation. This is the Cartesian cross product. So ఎన్ని కనెక్షన్స్ పాసిబుల్, ఏ నుంచి బికి ఎన్ని కనెక్షన్స్ పాసిబుల్, అన్ని కనెక్షన్ పేర్స్ని మనం ఒక సెట్ రూపంలో రాస్తే అది కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ద సెట్స్. సో మనకి కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ద సెట్స్ వచ్చాయి. ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6. సో ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ ద సెట్స్ ఎంత అవుతుంది? లెట్ us take n of a equal to m. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b ఈక్వల్ టు n, 2 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే 3 into 2. సో m into n. సో m into n నథింగ్ బట్ 3 into 2. We get it as a 6. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a cross b ఈక్వల్ టు 3 into 2. అది 6 అవుతుంది. ఇప్పుడు ఈ కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ సెట్స్లో మనం ఎన్ని సబ్సెట్స్ క్రియేట్ చేయొచ్చు? 1, 2, 3, 4, 5, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక సెట్కి n ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వీ కెన్ క్రియేట్? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ హౌ మెనీ వీ కెన్ క్రియేట్? ఎన్ని క్రియేట్ చేయొచ్చు? 2n క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఒక సెట్కి n ఎలిమెంట్స్ ఉన్నాయంటే మనం ఎన్ని సబ్సెట్స్ క్రియేట్ చేయొచ్చు? 2n సబ్సెట్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, అవుతుంది కదా? ఓకే. సో 2n సబ్సెట్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ క్రాస్ బిలో ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మనం క్రియేట్ చేయొచ్చు? సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇన్ A cross B, how many we can create? So number of subsets in A cross B, how many we can create? 2 power number of elements mn. How much you can create? 2 power 6. How much? 64. 64 subsets we can create one. Any 64. ఈ 64 subset లో సపోజ్ ఫ్రమ్ లీస్ట్ టు హైయెస్ట్ మనం తీసుకుందాం. లీస్ట్ సబ్సెట్ ఏంది? A cross B లో నల్ సెట్ కదా. Set with the no elements is the least subset. Next, set with one element. What is the set with one element? 1, a. Next 1, b, 2, a, 2, b and so on 3, b. 1, 2, 3, 4, 5 r create చేయొచ్చు. నెక్స్ట్ సెట్ విత్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే 1, a, 1, b ఆర్ 1, a,
2 comma a, like this 2 elements కూడా చేయొచ్చు, నెక్స్ట్ 3 ఎలిమెంట్స్, నెక్స్ట్ 4 ఎలిమెంట్స్, నెక్స్ట్ 5 ఎలిమెంట్స్ అండ్ సో ఆన్. ఫైనల్గా లాస్ట్ వన్ పెద్ద సెట్ ఏంటిది, పెద్ద సబ్సెట్, దట్ సెట్ ఇట్ సెల్ఫ్. పెద్ద సబ్సెట్ ఏంటిది, దట్ సెట్ ఇట్ సెల్ఫ్. ఏమొస్తుంది అప్పుడు 1 comma a 2 comma 1 comma a 1 comma b 2 comma a 2 comma b 3 comma a 3 comma b. ఓకే, సో ఇది అతి పెద్ద సబ్సెట్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇది ఈ ప్రతి ఒక్క సబ్జెక్టు ఏ క్రాస్ బిలో ఉండే ప్రతి ఒక్క సబ్జెక్టు సమ్హౌ ఏ ఎలిమెంట్స్ బి ఎలిమెంట్స్ లింక్ అవుతున్నాయి కదా. ఇక్కడ నో ఎలిమెంట్ ఇస్ లింక్ టు నో ఎలిమెంట్ కదా, ఇక్కడ 1 element is linked to 1 element, this are 1 element is linked to another element. సో హియర్ ఈ లింక్, ఈ కరస్పాండెన్స్ అవుతుంది, సెట్ ఎలిమెంట్స్ సెట్ బి ఎలిమెంట్స్తో కరస్పాండ్ అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క కరస్పాండెన్స్ని మనం ఒక రిలేషన్గా తీసుకోవచ్చు కదా. సో ఇది ఒక రిలేషన్, దిస్ ఈజ్ అ నల్ రిలేషన్. ఇది ఒక రిలేషన్ R1 R2 R3 అండ్ సో ఆన్. ఇదేమవుతుంది, ఓకే ఇది R65 తీసుకుందాం. ఓకే, అది 65 ప్లస్ 1 సారీ 63 తీసుకున్నాం. 63 ఇది ప్లస్ 1 ఎంత 64 అవుతుంది. 64 రిలేషన్స్ మనకి వచ్చాయి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇన్ ఏ క్రామా బిలియన్ ఉన్నాయి, 64 ఉన్నాయి. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ కూడా ఏమవుతాయి, 64 అవుతాయి. సో ఫ్రమ్ హియర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రిలేషన్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రిలేషన్స్. ఫ్రమ్ హియర్ మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే, సో ఎవ్రీ రిలేషన్ is subset of A cross B. Every relation is subset of A cross B. ప్రతి ఒక్క రిలేషన్ అనేది ఈ ఏ క్రాస్ బి కార్టీషియన్ ప్రోడక్ట్కి సబ్సెట్గా ఉంటుంది. సో ఎన్ని సబ్సెట్లు అయితే మనం క్రియేట్ చేయగలమో ఏ క్రాస్ బి నుండి, అన్ని రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి మనం క్రియేట్ చేయగలం. ఎన్ని సబ్సెట్స్ అయితే మనము ఏ క్రాస్ బిలో క్రియేట్ చేయగలమో అన్ని రిలేషన్స్ మనము ఏ నుండి బికి మనం క్రియేట్ చేయగలం. సో ఫ్రమ్ హియర్ ఫైనల్ వీ కెన్ సే దట్ ఇఫ్ n of a equal to m and n of b equal to n, then number of relations from a to b. So number of relations from a to b. So number of relations from a to b ఎంత వస్తుంది, 2 power mn రిలేషన్స్ అనేది మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద హౌ వీ కెన్ క్రియేట్ ద రిలేషన్స్. అర్థమైందా? నోట్ చేసుకో. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ రిలేషన్ వీ కెన్ గివ్? రిలేషన్, it is correspondence of elements from set A to set B. Suppose if I want to create one random relation from A to B, okay, ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఇక్కడ AB ఉన్నాయి. So one random relation I created. Okay, so this relation are equal to relation 1 comma A to 2 comma B. This is the one of the relation. So ఇక్కడ ఉన్న 64 relations లో ఇది ఒక one of the relation. So correspondence of elements from A to B is called one a relation అని మనం చెప్పొచ్చు. ఓకే, అది డెఫినేషన్. ఇప్పుడు రిలేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ రిలేషన్స్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ రిలేషన్స్. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిలేషన్స్? ఫస్ట్ వన్ is null relation or empty relation. ఓకే, null relation or empty relation. సో నేమ్లోనే ఉంది, మనకి పేరులోనే ఉంది ఎంప్టీ రిలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఒక సెట్ తీసుకుంటే ఆ సెట్లో ఏ ఎలిమెంట్ కూడా ఇంకో ఎలిమెంట్తో రిలేషన్ ఉండదు. నో ఎలిమెంట్ ఈస్ రిలేటెడ్ టు ఎనీ ఎలిమెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఏ ఎలిమెంట్ కూడా ఇంకో ఎలిమెంట్తో రిలేషన్లో ఉండదు, ఎంప్టీగా ఉంటుంది. సో నో ఎలిమెంట్ ఈస్ రిలేటెడ్ టు any element in that set, then that relation is called empty relation. So suppose if we take one set, I will take NCERT example చెప్తా. ఒక సెట్లో ఓన్లీ బాయ్స్ ఉన్నారు, సెట్ ఆఫ్ బాయ్స్, ఆల్ బాయ్స్ ఇన్ క్లాస్. ఓకే, ఆల్ బాయ్స్ ఇన్ క్లాస్.
సెట్ ఉంది, ఆల్ బాయ్స్ ఇన్ క్లాస్ అని ఒక సెట్ ఉంది. ఓకే, రిలేషన్ ఏంటిదంటే ఏ కామా బి సచ్ దట్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి, ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. ఇది ఒక సెట్. ఈ సెట్లో చాలామంది బాయ్స్ ఉన్నారు. ఇందులో నేను ఒక రిలేషన్ ఇచ్చా ఈ సెట్ నుంచి. ఏ కామా బి అని 2 పర్సన్స్ ఉన్నారు, బట్ ఏ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ బి. Is it possible to get the sister relation from this set? No, there is no relation of sister possible from the set of all the boys. Therefore, this relation is the empty relation or not? Yes, it's pakka empty relation or null relation. So, adinga manam cheppochu. Okay. So, all boys in a class lo A is a sister of B. So, ఖచ్చితంగా మనకి empty relation అనేది పాసిబుల్ కాదు. ఇంకో సెట్ ఏదని తీసుకుందాం. సెట్ A equal to set A equal to any. Suppose you take that here all girls in class you take. You can create one empty relation. What we can create empty relation? What we can create? Em create cheyochu A comma B such that A is a brother of B. Brother of B. సో ఒక సెట్లో గర్ల్సే ఉన్నారు ఆ సెట్లో, అంటే G1 G2 G3 ఆల్ ఆర్ గర్ల్స్, బట్ ఎనీ 2 members is possible to have the brother relation there? No. So therefore this is also wrong. So this is also empty relation. No element in this set is related. ఏ ఎలిమెంట్ కూడా ఎలిమెంట్ ఇక్కడ రిలేషన్లో లేవు కాబట్టి సో దీన్ని మనం ఎంప్టీ రిలేషన్ అంటాం అనమాట. ఓకే, సో ఎంప్టీ రిలేషన్ నోట్ చేసుకో. నెక్స్ట్ మనకి ఏమేమి ఉన్నాయి? రిఫ్లెక్సివ్ రిలేషన్, సిమెట్రిక్ రిలేషన్, ట్రాన్సిటివ్ రిలేషన్, 3 చేద్దాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకో. ఇప్పుడు మనం ఎంప్టీ రిలేషన్ గురించి చెప్పాం కదా, నెక్స్ట్ రిఫ్లెక్సివ్ రిలేషన్ చూద్దాం. సో వాట్ ఈస్ ద రిఫ్లెక్సివ్ రిలేషన్? సో నేమ్లోనే ఉంది, పేరులోనే ఉంది, ఇట్ ఈస్ ఏ రిఫ్లెక్సివ్. రిఫ్లెక్సివ్ అంటే ఆ ఎలిమెంట్ కదా రిఫ్లెక్ట్ అవుతుందని మీనింగ్ చెప్పచ్చు కదా. రిఫ్లెక్సివ్ ఒక ఎలిమెంట్ ఉంటే దానికి అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ నేమ్ ఇట్ సెల్ఫ్ మనం ఏమేం చెప్పచ్చు, ఒక సెట్ ఉంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ బిలాంగ్స్ టు దట్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ బిలాంగ్స్ టు దట్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్. ఒక సెట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటే ప్రతి ఎలిమెంట్ దానికి అదే రిలేట్ అవ్వాలి. సో అప్పుడు రిలేషన్లో ఉందనుకో, అప్పుడు ఆ రిలేషన్ మనం ఏమంటాము? రిఫ్లెక్సివ్ రిలేషన్ అంటాం. అర్థమైందా? సో వాట్ మనం ఏమని రాయొచ్చు? ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ set A, every element in set A related to that element itself. So that element itself, every element in set A related to that element itself, that is called reflexive relation. That is called reflexive relation. So suppose ఇప్పుడు మనం ఒక సెట్ తీసుకున్నాం, సెట్ A. సెట్ ఏ ఈక్వల్ టు ఇది మనం రోస్టర్ ఫామ్లో కూడా రాయొచ్చు. సపోజ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్. సో వాట్ యూ కెన్ రైట్? సపోజ్ రిలేషన్ ఆర్ ఈక్వల్ టు ఏ కామా ఏ సచ్ దట్ రిలేషన్ ఏ రిలేట్ వీ కెన్ రైట్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు ఏ. ఓకే, A comma A is related to A, which means A is in relation to A for every A belongs to A. ఒక సెట్లో ఎలిమెంట్స్ ఉంటే ప్రతి ఎలిమెంట్ దానికి అదే రిలేషన్లో ఉండాలి, అప్పుడు దాన్ని మనం రిఫ్లెక్సివ్ రిలేషన్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు మనం సెట్ ఏ తీసుకున్నాం. ఓకే, చూద్దాం రిఫ్లెక్సివ్ రిలేషన్స్ ఎలా క్రియేట్ చేయగలం. సెట్ ఏ తీసుకున్నా 1 2 3 ఉంది, 1 2 3 ఉంది. సో నేను ఇక్కడ ఒక రిలేషన్ క్రియేట్ చేస్తున్నా, R1 క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ R1లో చూస్తే 1 is related to 1, 1 comma 1, 2 comma 2, 3 comma 3 తీసుకున్నా. సో 1 comma 1, 2 comma 2, 3 comma 3 తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ ఆ ఎలిమెంట్తో రిలేషన్లో ఉంది కదా. 1 is related to 1, 2తో రిలేషన్లో ఉంది, 3 ఆల్సో రిలేటెడ్ టు 3, 3 ఆల్సో రిలేషన్ టు 3తో రిలేషన్లో ఉంది. కాబట్టి ఈ రిలేషన్ మనం ఏమని చెప్పొచ్చు? రిఫ్లెక్స్, బికాస్ ఇట్ ఈస్ గెటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. 1 1తో రిఫ్లెక్ట్ అవుతుంది, 2 2తో రిఫ్లెక్ట్ అవుతుంది, 3 అనేది
3తో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దీని రిఫ్లెక్సివ్ అంటారు. సపోజ్ ఇంకో రిలేషన్ దీని నుంచి క్రియేట్ చేసి అది రిఫ్లెక్సివ్ కాదో చూద్దాం. ఓకే, సో 1,1 2,2 3,3 1,3 ఉంది. ఓకే, ఇది రిఫ్లెక్సివా కాదా? ఇది కూడా రిఫ్లెక్సివే. ఎందుకు? ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ రిలేటెడ్ టు దట్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఎవ్రీ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్తో రిలేషన్లో ఉంది. రిమైనింగ్ ఏవి రిలేషన్లో ఉన్నాయి మనకు అవసరం లేదు. దట్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ అని చెప్పలేదు కదా నేను. దట్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్ అవే ఉండాలి, అవి మాత్రమే ఉండాలని చెప్పట్లా, అవి ఉండాలి అని చెప్పాను. సో అవి ఉండాలి అని చెప్పాను కానీ అవి మాత్రమే ఉండాలని చెప్పలేదు కదా. సో అది డిఫరెన్స్ అనమాట. ఓకే, సో అప్పుడు ఈ రిలేషన్ కూడా మనకి రిఫ్లెక్స్ అవుతుంది. ఇక్కడ ఈ 3 1 2 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 వాటితో రిలేషన్ ఉన్నప్పుడు మిగతా నువ్వు ఏం రాసుకున్నా కానీ అది రిఫ్లెక్సివ్లోనే ఉంటుంది. మనం చెక్ చేయాల్సింది ఏంటిదంటే ఆ ఎలిమెంట్స్ వాటితో రిలేషన్లో ఉన్నాయా లేవనేది మనం చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇంకో రిలేషన్ రాస్తాను, అది రిఫ్లెక్సివ్ కాదో చూద్దాం. సో 1,1 2,2 1,3 2,3 అని రాస్తా. సో ఇది రిఫ్లెక్సివా కాదా? కాదు. ఎందుకు? 1,1 2,2 ఉంది, 3,3 లేదు కాబట్టి. సో therefore it is not reflexive because 3,3 does not belongs to this R3 relation. ఓకే, R3 రిలేషన్కి లేదు కాబట్టి సో మనం ఇది రిఫ్లెక్సివ్ రిలేషన్ కాదని చెప్తాం అనమాట. సో నెక్స్ట్ మనం సిమెట్రిక్ రిలేషన్ చూద్దాం. వాట్ ఈస్ ద సిమెట్రిక్ రిలేషన్? సిమెట్రిక్ రిలేషన్ అంటే ఏందో చూద్దాం. ఓకే, సిమెట్రిక్ రిలేషన్లో వర్డ్లోనే ఉంది సిమెట్రిక్. సిమెట్రిక్ అంటే ఏంటిది? సిమెట్రీ కదా. సిమెట్రీ అంటే మీనింగ్ ఏంటిది? సిమెట్రీ అంటే మీనింగ్ ఏంటిది? సిమెట్రీ అంటే ఏంటిది? సపోజ్ నేను ఇక్కడ ఉన్నా. ఓకే, సో నా ఇమేజ్ అనేది మిర్రర్ ముందు పెడితే నా ఇమేజ్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సపోజ్ సిమెట్రికల్గా ఉండాలంటే విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ ఏ సిమెట్రికల్ టు బి ఇలా ఉందనుకో, ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకో, ఇక్కడ ఇంకో పాయింట్ ఉందనుకో, ఈ 2 పాయింట్స్ సిమెట్రిక్ అని చెప్తాం కదా. సో సపోజ్ ఇలా ఉంది, ఇది ఒక లైన్ ఉంది, ఇలాగ ఇంకో లైన్ ఉంది, విత్ రెస్పెక్ట్ టు దిస్ వాల్ ఆర్ మిర్రర్, ఈ 2 సిమెట్రిక్లో ఉన్నాయని చెప్తాం కదా. ఎస్ అన్న. సో సిమెట్రికల్ అంటే సపోజ్ ఒక ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్తో రిలేషన్లో ఉంది. ఓకే, సపోజ్ one person is relation with some person, one person likes other person, then if other person also likes the same person, then only we can say that the two are symmetrical to each other. కరెక్ట్ అన్నాడు. సో దాన్ని బట్టి ఇఫ్ ఏ అనేది బితో రిలేషన్లో ఉందనుకో, అప్పుడు బి కూడా ఏతో రిలేషన్లో ఉంటే అప్పుడు మనం దాన్ని ఏ రిలేషన్ అని చెప్పొచ్చు? సిమెట్రిక్ రిలేషన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఏమని రాయొచ్చు ఇప్పుడు? ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, దెన్ బి కామా ఏ ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ప్రతి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్కి బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ప్రతి ఏ కామా బి, ఇఫ్ ప్రతి ఏ కామా బికి బి కామా ఏ అనేది ఉండాలి, అప్పుడే మనము దాన్ని సిమెట్రిక్ రిలేషన్ అంటాం. కొన్ని ఎలిమెంట్స్కి ఉండి కొన్ని ఎలిమెంట్స్కి లేకపోతే అప్పుడు దాన్ని సిమెట్రిక్ రిలేషన్ అని అనకూడదు అనమాట. ఇఫ్ ఏ కామా బి ఉంటే బి కామా ఏ ఉండాలి, సపోజ్ ఏ కామా సి ఉంటే సి కామా ఏ ఖచ్చితంగా ఉండాలి, బి కామా డి ఉంటే డి కామా బి ఖచ్చితంగా ఉండాలి. సో ప్రతి ఒక్కదానికి ఉండాలి, ప్రతి ఏ కామా బికి ఉండాలి, ప్రతి ఒక్క పేరుకి ఇంకో పేరు రివర్స్లో ఉండాలి, అప్పుడే మనం దాన్ని సిమెట్రిక్ రిలేషన్ అని అంటాం అనమాట. సో అందుకు ఫర్ ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు, మనకి ఎన్సీఆర్టీలు ఎలా ఇచ్చాడంటే ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు ఏ అని ఇచ్చాడు, ఫర్ ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ అని ఇచ్చాడు. కామాస్, నాట్ దట్ ఫర్ ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఇస్ ద కరెక్ట్ వన్ అన్నమాట. ఓకే, సో అప్పుడు మనం సిమెట్రిక్ రిలేషన్లో చూసినట్లయితే సిమెట్రిక్ రిలేషన్ క్రియేట్ చేద్దాం. ఏ ఈక్వల్ టు ఓకే 1 కామా ఎలిమెంట్స్ 1, 2, 3 తీసుకున్నాం. ఓకే, 1, 2, 3 తీసుకున్నాం ఎలిమెంట్స్. నేను ఒక రిలేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రిలేషన్ క్రియేట్ చేసినప్పుడు మనకి సిమెట్రిక్ రిలేషన్లో మేము ఈ సిమెట్రిక్ రిలేషన్ క్రియేట్ చేస్తామంటే సో నేను అదే సో మనం ఏదైనా క్రియేట్ చేస్తాం, ర్యాండమ్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చెప్పు. ఓకే, ఇప్పుడు చెప్పు, ఇది సిమెట్రిక్ రిలేషనా కాదా? ఇది సిమెట్రిక్ రిలేషన్ అవుతుందా కాదా? ఇది సిమెట్రిక్ అవుతుందా అవదా? 1 is related to 1. 1 is related to 1, opposite also. 2 related to 2, again 2 also related to 2, correct? So therefore
ఇస్ సిమెట్రిక్. ఇఫ్ ఏ కామా బి ఉంది, బి కామా ఏ కూడా ఉండాలి. ఏ కామా బి, బి కామా ఏ రెండు అదే. ఏ కామా బి, బి కామా ఏ రెండు అదే. కరెక్ట్ అన్నాడు. సో ఫర్ ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు, ఈ ఏ కామా బికి ఆ ఏ కామా బి కామా ఏ ఉంది, ఆ ఏ కామా బికి ఆ బి కామా ఏ ఉంది. కథం సిమెట్రికా కాదా? ఎస్, ఇది కంప్లీట్లీ సిమెట్రిక్. అర్థమైందా? సో నెక్స్ట్ R2 ఓన్లీ 1,1 ఉంది, అప్పుడు కూడా సిమెట్రిక్. ఓన్లీ 2,2 ఉన్నప్పుడు కూడా సిమెట్రిక్. ఓన్లీ 3,3 అప్పుడు కూడా సిమెట్రిక్. 1,1 2,2 3,3 ఉంది, అప్పుడు కూడా సిమెట్రిక్. సిమెట్రిక్ ఉండాలి. సపోజ్ ఇలా ఉంది 1,2 2,1 ఉంది. సిమెట్రికా కాదా ఇది? 1 ఎందుకు సిమెట్రిక్ కాదు ఇది? 1 ఈజ్ రిలేటెడ్ టు 2, 2 ఈజ్ రిలేటెడ్ టు 1, సిమెట్రికే కదా. సిమెట్రిక్. సపోజ్ R3 1,1 2,2 1,3 అండ్ 3,1 అండ్ 3,3 ఉంది. సిమెట్రికా కాదా? సిమెట్రికా కాదా? 1,1 దాని 1,1 ఐడెంటికల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ సిమెట్రికల్ గానే ఉంటాయి. 2,2 అగైన్ 2,2 దానికి దాని ఉంటుంది. 3,3 3,3 ఉంటుంది. రిమైనింగ్ అన్ఈక్వల్ ఎలిమెంట్స్ కి మనం చూడాలి. ఈక్వల్ ఎలిమెంట్స్ ఆల్వేస్ సిమెట్రిక్ ఉంటాయి. అన్ఈక్వల్ ఎలిమెంట్స్ 1 3 కి ఏమి ఉండాలి? 3 1 మొత్తం సిమెట్రిక్. ఓకే, ఇక్కడ మనం ప్రతి ఎలిమెంట్కి చూడాల్సిన అవసరం లేదు, ప్రతి పేరుకి చూడాలి. ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి చూడాలి, ఇక్కడ ప్రతి పేరుకి చూడాలి రివర్స్ లో ఉందా లేదా. ఓకే, సో నెక్స్ట్ R4 1,1 ఓకే అండ్ 3,2 అండ్ 2,2 అండ్ 1,2 అండ్ 2,3 ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది రిఫ్లెక్స్ సిమెట్రికా కాదా? 1,1 కి 1,1 ఉంది, 2,2 కి 2,2 ఆల్వేస్ ఉంటుంది, 3,2 కి 2,3 ఉంది, బట్ 1,2 కి 2,1 అనేది లేదు. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఎ సిమెట్రిక్ రిలేషన్. అలాగా మనం ప్రతి రిలేషన్ని చెక్ చేసుకొని అది సిమెట్రికా కాదా అనేది చూస్తాం అనమాట. ఓకే, ఇలాగ మనం చాలా ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు R5 తీసుకుంటా. సో 1,1 ఓకే 2,3 ఉంది. సో సిమెట్రిక్ ఆర్ నాట్? 1,1 కి 1,1 ఉంది, 2,3 కి 3,2 లేదు, కాబట్టి నాట్ ఏ సిమెట్రిక్ రిలేషన్. ఇలాగా ఎన్ని ఎగ్జాంపుల్స్ అని క్రియేట్ చేసి మనం సిమెట్రిక్ కాదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత మనం ట్రాన్సిటివ్ రిలేషన్ అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రిలేషన్ వచ్చి మనకి ట్రాన్సిటివ్ రిలేషన్. సో ట్రాన్సిటివ్ రిలేషన్ తీసుకుంటే సో ట్రాన్సిటివ్ అంటే ఎలాగంటే, సపోజ్ ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు, ఏ బితో రిలేషన్లో ఉంది అండ్ బి అనేది సితో రిలేషన్లో ఉంది. ఇట్స్ లైక్ ట్రయాంగిల్ టైప్. ఏ అనేది బితో రిలేషన్లో ఉంది, ఏ అనేది బితో రిలేషన్లో ఉందనుకున్నాం, బి అనేది సితో రిలేషన్లో ఉందనుకున్నాం, అప్పుడు ఏ కూడా సితో రిలేషన్లో ఉండాలి. ఓకే, ట్రయాంగిల్ లెక్క. ఓకే, సో దిస్ ద ట్రాన్సిటివ్ అంటాం, ట్రాన్సిటివ్ రిలేషన్ అంటే. ఇఫ్ ఏ అనేది బితో రిలేషన్లో ఉంటే, బి అనేది సితో రిలేషన్లో ఉంటే, అప్పుడు ఏ కూడా సితో రిలేషన్ ఉండాలి. ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ఫర్ ఎవ్రీ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఫర్ ఎవ్రీ ఏ కామా బి బి కామా సికి ఏ కామా సి అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, ఏ కామా బి బి కామా సి ఎగ్జిస్ట్ అయ్యాయంటే ఏ కామా సి కూడా ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఓన్లీ ఏ కామా బి ఉందనుకో, బి కామా సి లేదనుకో, అప్పుడు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏ కామా బి బి కామా సి ఉండి ఏ కామా సి లేకపోతే అది ట్రాన్సిటివ్ కాదు, ఉంటే ట్రాన్సిటివ్ అవుతుంది. ఏ కామా బి ఒకటే ఉంది మిగతా లేవు, అప్పుడు కూడా ట్రాన్సిటివ్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఇది ఎక్సెప్షనల్ కేసు. ఓకే, ఏ కామా బి ఒకటే ఉంది, బి కామా సి లేదు, సి అప్పుడు ఏ కామా సి చెక్ చేయడానికి కూడా ఉండదు కదా. ఏ కామా సి ఖచ్చితంగా ఉండాలి, ఉంటే ట్రాన్సిటివ్ అవుతుంది, లేకపోతే ట్రాన్సిటివ్ కాదు. ఏ కామా బితో ఎండ్ అయిపోయింది, బి కామా సి ఇంకేం లేవు, అప్పుడు కూడా ట్రాన్సిటివ్. అర్థమైనా? అంతే. బి కామా సి ఉంది, అదే కూడా ఏ కామా బిని అంటాం కదా, దాన్ని కూడా ఏదైనా తీసుకోవచ్చు కదా. నెంబర్ ఏ కామా బి నువ్వు పెట్టు, ఓ బి కామా సి ఒకటే ఉంది, సో అది కూడా ట్రాన్సిటివ్ కదా. ఓకే, సో అర్థమైనా? సపోజ్ మనం ఒక రిలేషన్ చూద్దాం. సపోజ్ ఒక రిలేషన్ సెట్ తీసుకుందాం.
1 2 3 అని తీసుకుందాం. ఒక రిలేషన్ క్రియేట్ చేస్తున్నా R1. ఓకే, సో ఇప్పుడు 1, 2 ఉంది. ఓకే, ఒక్కటే ఎలిమెంట్ ఉంది, ఖచ్చితంగా ట్రాన్సిటివ్ అవుతుంది. ఓకే, ఇక్కడ అందరూ మిస్టేక్ చేస్తారు. ఒక్కటే ఉంది, ఇంకా B, A, C పోవాల్సిన అవసరం లేదు, అప్పుడు కూడా ట్రాన్సిటివ్ అవుతుంది. సపోజ్ ఇంకోటి 1, 2 ఏముంది, లేదు 1, 3 ఏముంది, అప్పుడు కూడా అవుతుంది. 1, 1 ఉంది, అప్పుడు కూడా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు రెండు ఉన్నాయి, రెండు రిలేటెడ్గా కూడా లేవు. రిలేటెడ్గా ఉంటేనే మనం చూడాలన్నమాట. ఓకే, ఎస్ ఎస్. సో ఇప్పుడు 1, 2 ఉంది. ఓకే, నెక్స్ట్ 3, 1 ఉంది. ఓకే, సో ఇప్పుడు ట్రాన్సిటివా కాదా? ఇది 1, 2 3, 1 ఉంది. 1, 2 ఉంది, బట్ 2, సంథింగ్ లేదు కదా, చెక్ చేయడానికి ఏం లేదు. 3, 1 ఉంది, 1, 2 ఉంది, అప్పుడేమి ఉండాలి? 3, 2 ఉండాలి కదా. 3, 2 ఉందా? లేదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సిటివ్. సింగిల్ ఉంటే ఆల్వేస్ ట్రాన్సిటివ్. డబుల్ ఉంటే చెక్ చేయాలా, రెండు విధాలుగా చెక్ చేయాలా. ఇప్పుడు 1, 2తో చెక్ చేసినప్పుడు 2తో స్టార్ట్ ఎలిమెంట్ ఉందా, లేదు, కాబట్టి ఇంక దీంతో చెక్ చేసిన అసలు. అప్పుడు దీంతో వచ్చాను నేను. 3, 1 వచ్చినప్పుడు A, B, నెక్స్ట్ ఏమో ఉంది, B, C ఉంది, కాబట్టి A, C కూడా ఉండాలి, 3, 2 ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఇట్స్ నాట్ ఏ ట్రాన్సిటివ్. అర్థమైంది? 2 సెట్స్ ఉంటే లింక్ ఉండాలి వాటికి. లింక్ లేకపోతే ఇప్పుడు R3 తీసుకుందాం. R3 తీసుకుంటే ఇప్పుడు మనకి 1, 2 తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ 3, 2 తీసుకున్నా. ఓకే, 1, 2 2తో స్టార్ట్ అయ్యేది ఉందా? లేదు. 3, 2 అగైన్ 2తో స్టార్ట్ అయ్యేది ఉందా? లేదు. అప్పుడు B, C అనేది స్టార్ట్ అవ్వట్లేదు కదా, ట్రాన్సిటివా కాదా? అర్థమైంది? స్టార్ట్ అయింది చూసావంటే A, B తర్వాత B, C స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా A, C అనేది ఉండాలి. అది మీనింగ్ ఆఫ్ ట్రాన్సిటివ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నో ఇంకా చూద్దాం, R4 చూద్దాం. వన్ కామా వన్ మళ్ళీ 1తో ఏం లేదు. 2, 2కి 2తో మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఏం లేదు. 3, 3కి అగైన్ 3తో స్టార్ట్ అయ్యేది ఉంది. 3, 2 అప్పుడేమో వాళ్ళు A to C 3, 2 ఉండాలి. 3, 2 కూడా ఉంది కదా, ట్రాన్సిటివా కాదా? అర్థమైందా? సో అలాగా R5 తీసుకుందాం. 1, 1 2, 3 అండ్ 3, 1 అండ్ 1, 2 తీసుకున్నాం ర్యాండమ్. ఓకే, ఇప్పుడు చూడు 1, 1 1తో ఎండ్ అయింది. 1తో ఇంకెక్కడైనా స్టార్ట్ అయిందా? ఎస్ 1, 2 అప్పుడేముండాలి? 1, 2 ఉండాలి. 1, 2 ఉంది కదా, నో ప్రాబ్లం. ఇది ఫస్ట్ అయిపోయింది. సెకండ్ చూద్దాం. 2, 3 నెక్స్ట్ 3తో స్టార్ట్ అయ్యేది ఉందా? ఉంది. 3, 1 అప్పుడేముండాలి? 2, 1 ఉండాలి. ఉందా? లేదు. 2, 3 3, 1 2, 1 లేదు కదా, therefore it is not a transitive. ఎనీ ఒక్కటి పాసిబుల్ కాకపోయినా ట్రాన్సిటివ్. ఓకే, అవ్వాలంటే అన్నీ అవ్వాలి. ఓకే, ఎస్. సో ఇలాగ మనం డిఫరెంట్ కేసెస్ అనేది మనం చూడొచ్చు, నోట్ చేసుకో ట్రాన్సిటివ్ రిలేషన్. ఓకే.